హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా నాటుకోడి పులుసు చేసుకుందామండి. జ్యూసీగా పర్ఫెక్ట్ టేస్ట్తో నేను నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దామండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోని పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా కర్రీలోకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక 15 మిరియాలు, ఒక 3 ఇలాచి, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న జాపత్రి, అలాగే ఒక స్టార్, 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే ఒక 10 జీడిపప్పుల వరకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోని ఒక 2 పెద్ద ఉల్లిపాయలు స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకుందామండి. అలాగే 5-6 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్ బాగా ఫ్రై చేసుకుందాము. చికెన్లోంచి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. నాటుకోడి ఉడకడానికి టైం పడుతుందండి. అలాగనే మనం కుక్కర్లో వేసేస్తే అంత టేస్ట్ అనిపించదండి. మనం స్లోగా ఇలాగ కుక్ చేసుకుంటేనే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోని మనం చికెన్ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాము. నేను చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకున్నానండి. చూడండి, మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అది ఒకసారి చూసుకుందామండి. చూడండి, చాలా బాగా కుక్ అయింది. మన కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ నాటుకోడిని మనం గారెలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.